హలో ఆల్, వెల్కమ్ టు యశ్వంత్ సినీ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను పుష్ప 2 ట్రైలర్లో నాకు దొరికిన కొన్ని డీటెయిల్స్ మీకు చెప్పబోతున్నాను. అంతకంటే ముందు నేను ప్రీవియస్ వీడియోలో గేమ్ చేంజర్ టీజర్లో నాకు దొరికిన డీటెయిల్స్ గురించి అయితే చెప్పాను. ఆ వీడియోలో నేను ఒక మిస్టేక్ అయితే చెప్పాను గైస్. నేను ఆ సినిమాలో ట్రిపుల్ రోల్ ఉండొచ్చు అని చెప్పాను, కానీ అది డ్యూయల్ రోల్ అంట తర్వాత తెలిసింది. కానీ మిగతా చెప్పిన డీటెయిల్స్ అన్ని కరెక్టే గైస్. నేను చెప్పినవన్నీ కూడా మీకు ఆ వీడియో పైన ఇంట్రెస్ట్ ఉంటే పైన ఐ కార్డ్స్లో అండ్ ఎన్ స్క్రీన్లో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, వెళ్ళి చూసేయండి. ఇక మనం పుష్ప 2 ట్రైలర్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఈ షాట్లో చూస్తే పుష్ప చేతిలో ఎర్రచందనం ఉంటుంది. ఎర్రచందనం దాన్ని చిత్తూరు ఫారెస్ట్ మ్యాప్ అని ఉంటుంది పైన, దాంట్లో చూపిస్తూ ఉంటారు ఎలా వెళ్ళాలి అనేసి. అది ఎక్స్ప్లెయిన్ చేసిన షార్ట్ అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ జగపతి బాబు గారి క్యారెక్టర్ని చూడొచ్చు. అతను ఒక పొలిటీషియన్ అయి ఉండొచ్చు గైస్. ఇక్కడ కింద ఆయన క్యారెక్టర్ పేరు అయితే చూడొచ్చు. ఆయన క్యారెక్టర్ పేరు శ్రీ కోగట్టం వీరప్రతాప్. ఇక్కడ పైన ఏదో లాంగ్వేజ్లో రాసి ఉంటుంది. అది జపాన్ లాంగ్వేజో లేదో చైనా లాంగ్వేజో నాకు తెలియదు. మేబీ ఇది జపాన్ లాంగ్వేజ్ అనుకుంటున్నాను. ఈ జపాన్ లాంగ్వేజే నువ్వు కరెక్ట్గా ఎలా చెప్పగలవు అని అడిగితే దీనికి నా ఆన్సర్ ఇది. పుష్ప 2 నుంచి వేర్ ఇస్ పుష్ప అనే వీడియో రిలీజ్ అయింది కదా, దాంట్లో చూపిస్తారు ఇక్కడ జపాన్ అనేసి. మేబీ ఇది జపానే అనుకుంటా. ఈ సీన్ గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ పుష్ప చైల్డ్హుడ్ చూపిస్తారు. అండ్ నెక్స్ట్ పార్ట్ 1కి సంబంధించిన కొన్ని క్లిప్స్ చూపిస్తారు. అండ్ ఇక్కడ చూస్తే ఈ లాస్ట్ లో పుష్ప బ్యానర్ అయితే ఉంటుంది గైస్ ఒక షాప్ పైన. అండ్ ఈ హ్యాండ్ మూవ్మెంట్ వచ్చేసి ట్రైలర్ లో చాలా సార్లు చూపించారు గైస్. మేబీ మూవీలో పుష్పకి తగ్గేదేలాగా ఇది కూడా ఏమన్నా ఒక హ్యాండ్ మూవ్మెంట్ అయి ఉండొచ్చు. మీరేమనుకున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ అయితే చూడొచ్చు గైస్. మేబీ లోపల షికావత్ సారే ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఒక ట్రోఫీ ఉంటుంది గైస్. మేబీ ఇది ఏదన్నా కాంపిటీషన్ ఉండొచ్చు, లోకల్ కాంపిటీషన్. అండ్ వెనకాల బ్యానర్ పైన తగ్గేదేలా అని రాసి ఉంటుంది. అండ్ ఈ సీన్ మీరు ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. అండ్ ఇక్కడ పుష్పాని కొట్టినట్టు కొన్ని సీన్స్ చూపిస్తారు. ఫస్ట్ టైం పుష్పాని కొట్టినప్పుడు పుష్ప శ్రీవల్లిని కిస్ చేస్తారు. అండ్ సెకండ్ టైం కొట్టినప్పుడు శ్రీవల్లి పుష్పాని కిస్ చేస్తుంది. ఇది ఇలా ఎందుకు పెట్టారో మూవీలోనే చూడాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ షికావత్ సార్ ఎంట్రీ ఉంటుంది కదా, ఈ ఎంట్రీలో ఒక పాట వస్తుంది కదా. ఈ పాట అమితాబ్ బచ్చన్ గారి డాన్ మూవీలోది. ఒకసారి ఆ పాట వినండి. అరే దీవానో ముజే పెహచానో, ఇదే గైస్ ఆ సాంగ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ షికావత్ సార్ కొంతమందిని కొడుతూ ఉంటాడు. అంటే కొట్టడమే కాదు, ఇంకా గన్తో కాల్చడం ఇలా ఏ చేస్తూ ఉంటారు. వీళ్ళు పుష్ప మనుషులని తెలుస్తుంది గైస్. ఇంతకు ముందు ఒకటి గుర్తు పెట్టుకోమన్నాను కదా, దానికి ఇది కంటిన్యూ షాట్ అయ్యిండొచ్చు గైస్. ఆ కార్ దిగి పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళేది. ఇక్కడ శ్రీలీల గారిని చూడొచ్చు. కిసిక్ సాంగ్ కి సంబంధించిన క్లిప్ అయితే గైస్ ఇది. ఈ షాట్ లో మెడలో చెప్పులు, దండ అండ్ అరగుండుతో ఉన్నాడు కదా, ఈ పర్సన్ వచ్చేసి ఇక్కడ ఉన్నాడు గైస్. ఇతనే ఆ పర్సన్. అండ్ ఇక్కడ మనం సత్య గారిని కూడా చూడొచ్చు. ఈయన యాక్టింగ్ అంటే నాకు పర్సనల్ గా చాలా ఇష్టం గైస్. ఈయన కామెడీ టైమింగ్ అనేవన్నీ. మీలో ఎంతమందికి సత్య గారి యాక్టింగ్ ఇష్టమో కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఎర్రచంద్రాన్ని భూమి లోపల దాచిపెడుతున్నారు గైస్. ఇది కూడా ఏమన్నా దాచిపెట్టే టెక్నిక్ అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ డాంకీస్ పైన అయితే ఎర్రచంద్రం పెట్టి షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పుష్ప అండ్ షికావత్ సార్ ఫైట్ చేసినట్టయితే చూపించారు గైస్, కానీ ఈజీగా తెలుస్తుంది అది వేరే వేరే సీన్స్ అని. ఒకవేళ ఈ రెండు ఒకటే సీన్ లాగుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. అండ్ ఇదైతే నాకు బాగా నచ్చింది గైస్. పుష్ప ఇలా దూకుతానే ఆ ఒక్క కాలు జాతర సీన్లకి ట్రాన్స్ఫర్ అయింది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది మీకు ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ లాస్ట్లీ వైల్డ్ ఫైర్ సీన్ ఉంటుంది కదా, దాని వెనకాలైతే ఎర్రచంద్రం అయితే ఉంటుంది గైస్. పార్ట్ 1లో డైలాగ్ గుర్తుందా? పుష్ప ఉంటే సరుకు ఉండదు, సరుకు ఉంటే పుష్ప ఉండడని. ఈసారి పుష్ప సరుకు రెండు ఒకటే చోట ఉన్నాయి. చూడాలి ఏమవుతుందో. ఇవి గైస్ నాకు పుష్ప 2 ట్రైలర్ లో దొరికిన డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో కింద మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.